బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా పడింది. విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐను ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతుందని కోర్టుకు తెలిపిన సీబీఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని వ్యాఖ్యానించింది. రాజకీయ నేత సీఎం అన్న కారణంగా ట్రయల్ జాప్యం కావద్దన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ట్రయల్ వేగంగా జరపాలని ఆదేశించారు. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వీటిపై సమాధానానికి మరింత సమయం కోరారు జగన్ తరపు లాయర్. దీంతో కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలంటూ సిబిఐని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అసలు ట్రయల్ ఎందుకు ఆలస్యం అవుతుందని కూడా సిబిఐని ఈ సందర్భంగా ప్రశ్నించింది. మొత్తానికి డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే జాప్యం అవుతుంది అంటూ సిబిఐ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు కోర్టుకు తెలిపారు. అయితే రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదు, రాజకీయ నేత సీఎం అన్న కారణంగా ట్రయల్ జాప్యం కావద్దంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదే చెప్పడం జరిగింది. ట్రయల్ వేగంగా జరపాలి, బెయిల్ రద్దు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న 2 పిటిషన్లు కూడా కలిపి విచారిస్తామని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మరోపక్క ట్రయల్ సవ్యంగానే జరుగుతుంది అంటూ సిబిఐ ధర్మాసనానికి చెప్పే ప్రయత్నం చేసింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు, అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో కూడా చెప్పాలి అంటూ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. గతంలో ఈ పిటిషన్ ను విచారణకు అనుమతించే సమయంలోనే అసలు జాప్యం ఎందుకు జరుగుతుందో దానికి సంబంధించిన కారణాలు తెలియజేయాలని చెప్పాం, కానీ ఇంతవరకు కూడా తెలియజేయలేదు. దానికి సంబంధించి అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్న కారణంగా ట్రయల్ ఆలస్యం అవుతుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి ఏం సమాధానం చెప్తారని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్నటువంటి కోర్టులే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి జాప్యాన్ని నివారించడానికి అటు ట్రయల్ కోర్టులు ఇటు సిబిఐ కూడా ప్రయత్నం చేయాలి అంటూ కొంత సిబిఐకి ధర్మాసనం సరుకులు కూడా అంటించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.